At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 రాష్ట్రానికి ఏం కావాలి అని చూడకున్నప్పటికీ రాజ్యసభ మెంబర్గా జగన్కి ఏం కావాలో ఢిల్లీ స్థాయిలో అన్ని వ్యవస్థలు చక్కబెట్టినటువంటి నాయకుడు ఆయనే విజయసాయిరెడ్డి. కానీ ఆ తర్వాత జగన్కి దూరమయ్యారు అని చెప్పుకున్నప్పటికీ తాను వ్యవసాయం చేస్తాను, ఇక నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పుకున్నటువంటి ఆయన ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కానీ తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇటు ఏపీలో కాదు, విజయసాయిరెడ్డి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా ఆయన చేసినటువంటి ట్వీట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిందూ ధర్మం గురించి ఆయన మన హిందూ ధర్మం కాపాడుకోవాలి, భారతీయ సంస్కృతి అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూనే ఎందుకు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. పైకి చెప్తున్న దానికి ప్రశ్న రావణ్ అలాగే ప్రకాష్ రాజ్ అంశాలు ఆయన ఉటంకిస్తున్నప్పటికీ కూడా ఈ మొత్తం ఇష్యూలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తన ట్విట్టర్ ద్వారా. అదేంటంటే ఏపీలో ముఖ్యంగా 2 ప్రధానమైనటువంటి కులాలు, ముఖ్యంగా అందులోనూ రెడ్లకు సంబంధించిన వాళ్ళు తమ మతాన్ని మార్చుకున్నారు, క్రిస్టియానిటీ తీసుకున్నారు. కానీ ఆర్థికంగా కావచ్చు లేదంటే రాజకీయంగా కావచ్చు తమ పేరు చివర మాత్రం తన ఏదైతే భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి హిందూ సాంప్రదాయంలో భాగమైనటువంటి కుల వ్యవస్థకు సంబంధించినటువంటి తోకనే వాడుతున్నారు అనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అంటే ఇక్కడ తాను గతంలో మొన్నటి వరకు ఏదైతే జగన్కు అన్ని విధాలుగా తోడున్నారు, అలాగే జగన్కు సంబంధించినటువంటి అంటే వాళ్ళ పేరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు చాలా రోజుల నుంచి క్రిస్టియానిటీ మతంలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆయనకు మతం గుర్తొచ్చిందా, హిందూ మతం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇన్ని రోజులుగా జగన్ పంచన ఉన్నప్పుడు గుర్తు రాలేదు, వైఎస్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు గుర్తు రాలేదు, వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు చూసినప్పుడు గుర్తు రాలేదు, కానీ రాజకీయంగా దూరమైన తర్వాత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అనేది కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటే దీని వెనుక కూడా జగన్ ఇండైరెక్ట్గా ఉన్నారేమో అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేనతో ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీకి. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ అంతే స్థాయిలో రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్ ఎప్పుడు అవకాశం దొరికినా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు దానికి చెక్ పడుతూనే ఉంది. బయట నుంచి ఇచ్చేటువంటి మద్దతు తీసుకుంటున్నప్పటికీ ఎన్డీఏ కూటమి ఈ జగన్ను ఎంత ఉంచాలో అంతే ఉంచుతున్నారు. కానీ ఇక్కడ భవిష్యత్ అవసరాల దృష్ట్యా జగన్ వైపు లేనని చెప్తున్నప్పటికీ కూడా జగన్ కోసం ఇండైరెక్ట్గా బీజేపీకి దగ్గరయ్యే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఎందుకు అంటే హిందూ మతాన్ని పొగడం ద్వారా మన హిందూ మతం అని చెప్పి మన హైందత్వం అని చెప్పడం ద్వారా ఇవన్నీ వ్యవహారాలు చూస్తూ ఉంటే ఆయన బీజేపీకి దగ్గరయ్యే కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రశ్న రావణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ ఇష్యూని ఒక అంశంగా మాత్రమే ఉపయోగించుకున్నారు అనేది అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకు అనంటే గతంలో చాలా రోజులుగా ఆయన ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళతో పనిచేశారు, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీతో దగ్గరగా పనిచేశారు, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు తెలుసు, లొసుగులు తెలుసు. సీఏగా కాకుండా తర్వాత రాజకీయంగా కూడా జగన్కు అండగా ఉంటూ వచ్చారు. జగన్కు ఏ అవసరం వచ్చినా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడంలో విజయసాయిరెడ్డి ముందుండేవారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారినాయని చెప్పుకున్నప్పటికీ నేను రాజకీయంగా దూరంగా ఉంటాను, నేను ఏ పార్టీకే అండగా ఉండను, ఏ పార్టీతో కూడా కొనసాగను అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం, పైగా ఇండైరెక్ట్గా జగన్ను తిట్టినట్టుగా ఉండి బీజేపీకి దగ్గరయ్యేలాగా ఉన్నటువంటి మాటలు అయితే అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి, పైగా ఆలోచింపజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బీజేపీకి దగ్గరయ్యేందుకే. పైగా భవిష్యత్తులో జగన్కు అవసరం వచ్చినా, వైసీపీకి ఏం అవసరం వచ్చినా విజయసాయిరెడ్డి మళ్ళీ పావులు కదుపుతాడనేది అయితే ఇటు టీడీపీ కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే గతంలో తిరుమల ఇష్యూలో మాట్లాడలేదు, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో మాట్లాడలేదు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ గతంలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి నేతలు ఉన్నారు, వారిపై మాట్లాడలేదు. గతంలో తిరుమలకు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే వైసీపీ హయాంలో ఆయన రాజ్యసభ ఎంపీగా పార్టీలో కీలక స్థానంలో ఉన్న సమయంలోనూ ఏపీలో చాలా దేవాలయాల్లో దాడులు జరిగాయి, దేవతా ప్రతిమలపై విగ్రహాలపై దాడులు జరిగాయి. కానీ అప్పుడు ఎప్పుడు కూడా నోరు తెరపని విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్తగా హిందుత్వము దైవము అని చెప్పి మాట్లాడడం, పైగా ఈ సమయంలో రావణ్ లేదంటే ప్రకాష్ రాజ్ ఇష్యూని కోట్ చేస్తూ మాట్లాడడం అయితే ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉంటూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నమే అనేది అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి కామెంట్. సో ఇది భవిష్యత్తులో జగన్కి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. సో చూడాలి భవిష్యత్తులో
విజయసాయి రెడ్డి ఇక్కడితో ఆపేస్తారా? లేదంటే ఇంకా అడుగులు అందుకు బలం చేకూర్చేలాగా వేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది.